శ్రీ మారుతి మందిర్ హైదరాబాద్ విజయవాడకు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో దిల్సుఖ్ నగర్ నందు కలదు. ఈ ఆలయమును 1953 సంవత్సరంలో హైదరాబాద్ నుండి విజయవాడకు మొట్టమొదటిసారిగా రోడ్డు వేయుచున్న సమయమున కాంట్రాక్ట్ శ్రీ ఎన్నెల బలరాం గారు మరియు శ్రీ ఆర్ మల్లయ్య గారు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహమును ఒక చెట్టు కింద పొదల మాటున ఉన్నది గమనించి వారే స్వయంగా చిన్న దేవాలయము నిర్మించడం జరిగింది. క్రమంగా ఆలయానికి భక్తులు రావటం జరిగింది. అప్పటి హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు అయిన శ్రీరామ్ దిల్సుఖ్ రాంప్రసాద్ గారు ఈ ప్రాంతంలో స్థలములో ఖరీదు చేసి ప్లాట్లుగా విభజించి గృహ సముదాయమును కాలనీలను నిర్మించి వాయిదాల పద్ధతిన విక్రమించడం వల్ల ఈ ప్రాంతమునకు వారి పేరునే దిల్సుఖ్ నగరుగా నామకరణం చేయడం జరిగింది. దిల్సుఖ్ రాంప్రసాద్ గారి సమయముననే ఈ దేవాలయము అభివృద్ధి జరిగినది. వారే దేవాలయమునకు కళ్యాణ మండపము నిమిత్తము సుమారు 900 చదరపు గజాల స్థలము దాతృత్వంతో ఇచ్చుట జరిగినది. వారి తదనంతరము దిల్సుఖ్ నగర్ నివాసి అయిన శ్రీ కనుమూరి పెద్దరాజు గారు ఆలయ మండపమును, ఆలయ శిఖరమును, గోపురములను మరియు అనుబంధ దేవాలయములను నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయంలో శ్రీరామనవమి రోజున శ్రీరామ కళ్యాణము, హనుమాన్ జయంతి రోజున ఉత్సవాలు, దసరా నవరాత్రులు మరియు ప్రతి పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరపబడుతున్నవి. శ్రీకే పెద్దరాజు గారి సమయముననే ఆలయ ఆదాయమునకై 10 దుకాణములు నిర్మించి లీజుకు ఇవ్వడం జరిగింది. 1991 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నది. కార్యనిర్వహణాధికారిచే పరిపాలన కొనసాగించబడడం. ఈ ఆలయం అర్చకులు వచ్చేసి రొట్టె ప్రహ్లాద్ శర్మ ముఖ్య అర్చకులు. ఇక్కడ వచ్చేసి విద్యాగణపతి, శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి, ఎక్కడా లేనటువంటిగా పుట్టలో వాల్మీకి సమేత శ్రీ రామచంద్ర స్వామి, ఇంకా శివాలయము, కనకదుర్గ అమ్మవారు, మెయిన్ గుడిలో ఆంజనేయ స్వామి. ఈ గుడి పక్కననే నవగ్రహాలు పక్కనే పెద్ద చెట్టు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నారో. ఇక్కడ సీతారాముడు, లక్ష్మణుడు, కింద వచ్చేసి వాల్మీకి పుట్టలో ఉందన్నమాట. ఎక్కడా లేదు. ఇక్కడ డిఫరెంట్గా ఇట్లా పుట్టలో వాల్మీకిని పెట్టినారు. ఇక్కడ వచ్చేసి శివాలయం అనమాట. చూస్తున్నారు శివుడు. ఇది వచ్చేసి గుడి ఆవరణ మొత్తం చాలా బాగుందనమాట. ఇక్కడ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి గుడి ఆవరణ, టోటల్ గుడి అనమాట. గుడి మొత్తము గుడి చుట్టూరా గుళ్ళే ఉన్నాయన్నమాట. మెయిన్ హనుమంతుడు చూస్తున్నారు. ఇక్కడ హనుమంతుడు, ఆంజనేయ స్వామి సింధూరం పూసుకొని ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని గుడి చుట్టూరా అన్ని విగ్రహాలే, అంటే ఇట్లా గోడకే ఇట్లా పెయింట్ లాగా వేశారనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నారు. ఇక్కడ ఇది ఇట్లా మొత్తం ఋషి అనమాట. ఇట్లా మొత్తం గుడి చుట్టూరా ఇట్లా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఇవి కనిపిస్తాయి అనమాట. అమ్మవారు వచ్చేసి మాల పూలదండ వేసుకొని ఎంత బాగున్నారు. నిజంగా కూర్చున్నారా అన్నట్టుగా ఉన్నారు. చాలా బాగున్నారు చూడండి. పూలమాల వేసుకొని ఎంత బాగా ఉన్నారు అసలుకి మనకు. ఇది మొత్తం గుడి ఆవరణ అనమాట. ఇది మొత్తము ఆంజనేయ స్వామి గుడి మటుకు చాలా బాగుంది. ఇక్కడ గుడికి ఎదురుగానే మనకు వెంకటేశ్వర స్వామి అనమాట. ఈ వెంకటేశ్వర స్వామి వెనకల నవగ్రహాలు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము నవగ్రహాలు ఉన్న చోటికి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నవగ్రహాలు చూస్తున్నారు. నవగ్రహాలకి సపరేట్గా ఉందన్నమాట గుడిలాగా. ఆ నవగ్రహాల పక్కనే పెద్ద చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది. ఎన్ని సంవత్సరాల్లో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. ఆ చెట్టు కిందనే నాగపడగలు ఉన్నాయి చూస్తున్నారు. జంట నాగపడగలు రెండు ఉన్నాయి అనమాట. నాగపాములు అంటే నాగపడగలు అనమాట. ఇక చూస్తున్నారుగా చెట్టు ఎంత పెద్దగా ఉన్నదో చెట్టు. ఇప్పుడు మనము ఇది మొత్తము నవగ్రహాల గుడి అనమాట. ఇప్పుడు నవగ్రహాలు మొక్కుకుందాం మనము. ఇప్పుడు మన నవగ్రహ గుడిల నుంచి మనం బయటికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ చుట్టుపక్కలంతా పూలు అన్నీ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి హనుమాన్ చాలీసా రాసినారు. గోడ మీద పలక మీద చూస్తున్నారు కదా.
ఇక్కడ హనుమాన్ చాలీసా రాసినారు. ఇక్కడ అంటే మనము రాని వాళ్ళు మనం చదువుకోవచ్చు అనమాట. అట్లాగా రాశారు. చాలా బాగుంది హనుమాన్ చాలీసు. ఇక్కడ వచ్చిన భక్తులంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు. గుడి ఆవరణ లోపల కూర్చొని దేవుని స్మరణలో ఉన్నారు. శ్రీరామ రక్ష చూశారు కదా, మొత్తం ఇట్లా రాసినారనమాట. మొత్తం మనము నీట్గా మనం చదువుకోవచ్చు అనమాట. మొత్తం గుడి ఆవరణ అనమాట. గుడి ఆవరణలో భక్తులు వచ్చేసే మంగళవారము శనివారము మటుకైతే చాలా రద్దీగా ఉంటుంది ఈ టెంపుల్ అనమాట. గుడిలో పూజ అవుతుంది. ఎంతమందికి ఈ దిల్సుఖ్ నగర్ మారుతి మందిర్ నచ్చితే కమెంట్స్ రూపంలో తెలపండి.